యెమెన్‌లో హౌతీల్ని, లెబనాన్‌లో హెజ్బుల్లాని, సిరియాలో హెజ్బుల్లా ప్లస్ హౌతీల్ని, పాలస్తీనాలో హమాస్‌ని పెంచి పోషిస్తున్నటువంటి ఇరాన్ వాళ్ళ ద్వారా ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంటే, అలాగే ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఇది కూడా ఇరాన్ తయారు చేసినటువంటి ఇరాక్‌లోని తీవ్రవాద సంస్థ. అక్కడ అమెరికాకి దెబ్బ కొట్టడం కోసం చేసింది. ఒకప్పుడు ఇరాక్‌ని ఆక్రమించుకోవాలని ఇరాన్ అనుకున్నప్పుడు అమెరికా సహకరించింది. ముందు ఇరాక్ ఓడిపోయి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ దొరికే వరకు కూడా ఏదో భయంకరమైన ఆయుధాలు ఉన్నాయన్నటువంటి పేరుతో కథ నడుపుకుంటుంది. కానీ సీన్ కట్ చేస్తే ఆ తర్వాత సద్దాం హుస్సేన్ చనిపోయాక ఒక్క ఆయుధము దొరకలేదు, భయంకరమైన ఆయుధం అసలు దొరకలేదు, హైడ్రోజన్ కంటే పవర్ఫుల్ బాంబులు అన్నటువంటిదంతా అబ్బూస్ అని తేలింది. ఎవరి వల్ల వచ్చింది ఈ నివేదిక? సిఐఏ ఒకటి, రెండవది వచ్చేటప్పటికి ఇరాన్ చెప్పినటువంటి అబద్ధాలు నమ్మింది. ఆ తర్వాతన ఇరాన్ ఎందుకు చెప్పింది అట్లాంటి అబద్ధాన్ని? సిఐఏకి కూడా అట్లాంటి తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చింది అంటే, ఇరాన్ ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని ఆనాడు ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడికి ఇచ్చారు. సీన్ కట్ చేస్తే ఏమి దొరకనప్పుడు అసలు సీన్ ఏంటయ్యా అంటే, ఇరాక్ని ఆక్రమించుకోవాలని ఇరాన్ అనుకుంది. ఇరాన్కి సంబంధించినటువంటి బుద్ధి తెలుసుకున్నటువంటి అమెరికా అక్కడ తనే ఉంటూ ఇరాక్లో ఒక కొత్త ప్రభుత్వాన్ని, ప్రజల చేత ఎన్నికయ్యే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నడిపిస్తుంది. కానీ అక్కడ మత తీవ్రవాదం, మత ఉన్మాదం, ఏదైతే సద్దాం హుస్సేన్ అనుచర అనుకూల వర్గాలు, ఆ సామాజిక వర్గాలు ఉండటం, అక్కడ అమెరికా క్రైస్తవత్వాన్ని అంగీకరించలేని ముస్లిం సమాజం ఉండటంతో అది ఇరాన్కి ఫెచ్చింగ్ అయింది. వాళ్ళందరినీ రెచ్చగొట్టగలిగింది. తను దీని వెనకాల ఉన్నానని చెప్పకుండా అమెరికా ఇదంతా చేసింది, మన మీద నా ఆధిపత్యం అన్నటువంటి పేరుతో వాళ్ళని రెచ్చగొట్టగలిగింది. అందులో ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ అని అక్కడ ఉన్నటువంటి ముస్లిం యువతని ఆకర్షించి ఓ తీవ్రవాద సంస్థను తయారు చేసి వాళ్ళ ద్వారా అమెరికా మీద దాడులు చేస్తుంటుంది. తాజాగా ఈ ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ అమెరికాకి సంబంధించినటువంటి లోకల్గా ఉన్న బృందం మీద దాడి చేసింది. ఇంతటితో ఆకుండా ఇజ్రాయెల్ మీద దాడులు తొలిసారిగా చేసింది. ఇంతవరకు అమెరికన్ ఫోర్సెస్ మీద దాడులు చేయడం గతంలో కూడా చేశారు, కానీ ఇజ్రాయెల్ మీద దాడులు చేయడం అన్నటువంటి సంచలనం సృష్టించింది. ఓ రకంగా చెప్పాలంటే ప్రత్యక్ష యుద్ధానికి దిగినట్టు అని చెప్పాలా. ద ఇరాకీ రెసిస్టెన్స్ ఆల్సో అటాక్డ్ ఆక్యుపైడ్ గోలన్ హైట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ సిన్స్ ద గాజా వార్. అండ్ ఎక్స్ప్లోజివ్ లాడెన్ డ్రోన్ హిట్ ఏ బిల్డింగ్ నియర్ ఏ విలేజ్ ఇన్ ఇజ్రాయెల్స్ ఎనెక్సెడ్ గోలన్. గోలన్ అనేటువంటి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రాంతం మీదన డ్రోన్ ద్వారా అటాక్ చేసింది ఏదైతే ఇరాక్కి సంబంధించినటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్. ఇది ఇరాన్ చేయించింది అన్నటువంటిది స్పష్టం.